అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే కర్డ్ రైస్ ఫ్లోర్ రింగ్స్. వావ్, పేరు చాలా బాగుంది అనుకుంటున్నారు కదా. దీన్నే మజ్జిగ కోడిబేళ్ళు అని కూడా అంటారండి. ఎందుకంటే దీన్ని బటర్ మిల్క్తో చేస్తాం కాబట్టి ఇలా అంటారు. చాలా చాలా బాగుంటాయి, చేసుకోవటం కూడా ఈజీ. కాకపోతే కొన్ని టిప్స్ నేను చెప్తూ ఉంటాను, అది పాటించండి. వీడియో ఫార్వర్డ్ చేయకుండా చూడండి, మీకే ఈజీగా తెలిసిపోతుంది. మరి ఇవి ఎలా చేయాలో ఏమేం కావాలో చూసేద్దామా. కర్డ్ రైస్ ఫ్లోర్ రింగ్స్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రైస్ ఫ్లోర్, కర్డ్, ఆయిల్, జీలకర్ర, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, సాల్ట్. మరి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మీరు ఏ కప్పుతో పిండి తీసుకుంటారో ఆ కప్పుతోనే 1/4 కప్ కర్డ్ తీసుకోండి. కర్డ్ని ఇలా మజ్జిగలాగా చిలికి పెట్టుకోండి, కానీ వాటర్ వాడకండి. గ్రీన్ చిల్లీస్, కోకోనట్, సాల్ట్ కలిపి మిక్సీకి వేసుకోవాలి. మనం 1 కప్ పిండి తీసుకున్నాం అంటే 200 గ్రామ్స్ రైస్ ఫ్లోర్కి ఒక 5 గ్రీన్ చిల్లీస్, ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీలో వేసుకుందాం. ఇలా మెత్తగా మిక్సీకి వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి ఉడికించుకుందామండి. ఇప్పుడు ఫస్ట్ ఇలాంటిది ఒక సర్వ కానీ ఒక ప్యాన్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ జీరా వేయండి. ఇందులో పచ్చిమిరపకాయలు, కొబ్బరి, సాల్ట్ వేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేయండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మజ్జిగ వేసేయండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలా కలిపి బాగా మగ్గించండి. ఇది బాగా బాయిల్ అవుతున్నప్పుడు పిండి వేయాలి. చూడండి, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం పిండి వేసేస్తాం ఇందులో. దీనికి మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కరెక్ట్గా కొలతతో తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, మీకు చేయడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా కలిపి క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించండి. ఇది 5 మినిట్స్ అయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది చాలా వేడిగా ఉంది, కొద్దిగా పట్టుకోగలిగినంత చల్లగా ఉన్న తర్వాత ఇలా బాగా అని పెట్టుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ అనండి. మీరు ఎంత బాగా అంటే అంత బాగా విరిగిపోకుండా వస్తాయి. కాబట్టి చాలా బాగా ఇట్లా అనండి. ఇలా పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇక్కడ ఇలా అనండి. రండి, ఇలా మీకు ఏమన్నా మధ్యలో పగుళ్ళు అలా వస్తే మళ్ళీ ఇలా అతికిచ్చేయండి. ఇప్పుడు ఇలా అయిన దాన్ని ఇలా ఫోల్డ్ చేసి అతికిచ్చేయండి. రింగ్ రెడీ అయిపోయింది. ఇంకా జాయింట్ ఊడకుండా ఉండటానికి బాగా గట్టిగా ప్రెస్ చేయండి. మీకు ఇలా ఎన్ని కావాలో అన్ని చేసేసుకోండి. మీకు కింద చేయటానికి రావటం లేదు అంటే మన హ్యాండ్స్ మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు రెడీ అయింది. ఇలా స్టిక్ చేసేయండి. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు వేసేద్దాం. ఒక్కొక్కటిగా ఇలా జాగ్రత్తగా వేసేయండి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హైలో పెట్టేస్తే తొందరగా వేగుతాయి కానీ కాలవు, కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. చూడండి, ఈ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు అన్నీ ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం. చూడండి, అస్సలు ఆయిల్ కూడా పట్టుకోలేదు, చాలా బాగుంటాయి. మిగిలినవి కూడా చేసేద్దాం. వావ్, చూడండి అన్నీ ఇలా రెడీ అయిపోయాయి. ఇవి మా చెల్లెలు చాలా బాగా చేస్తుందండి, తన దగ్గరే నేర్చుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మీరు మనం ఇలా కట్ చేసినప్పుడు బయట ఏమో చాలా క్రిస్పీగా ఉంది, లోపల సాఫ్ట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. వీటిని మనం చట్నీతో అయినా తినొచ్చు, పికిల్తో అయినా తినొచ్చు. లేదు ఈ రెండు వద్దు అనుకుంటే కొద్దిగా చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి.